కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నయం తర్వాత అమృత మధ్యలో ఇంకే మంచి కేసులు ఉన్నాయి మీవి? అంటే మొత్తంగా ఉద్యమ కేసులు భారతక్క 75 కేసులతో పాటు అంతటితో ఆగిపోయినాయి. అప్పుడు కేసులు కూడా పెద్దగా ఏం లేవు, జనరల్ ప్రాక్టీస్ పెరిగింది నాకు. మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానీ ఈ రకమైన క్రిమినల్ కేసులు, క్రిమినల్ సైడు కొద్దిగా అప్పటికి కొద్దిగా గ్రిప్ వచ్చింది నాకు. ఎందుకంటే ఈ ఉద్యమకారుల కేసులు చేయడం వల్ల ఎన్కౌంటర్ కేసులలో పోలీసు వాళ్ళు 307 పెట్టడం, దాన్ని ఎట్లా ఏంటనే దానిపైన క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ కొంత పెంచుకోవడం జరిగింది నేను. దాంతో జనరల్ ప్రాక్టీస్ కూడా పెరిగింది. ఓకే సార్, ప్రణయ్ కేసు తీసుకుందాం. మీకు కెరీర్కి ఒక మలుపు తిప్పిన కేసు. ఒక భావజాలంతో వచ్చిన మీకు ఈ కేసు ఎందుకు ఇచ్చారు పోలీసులు? పోలీసులు డైరెక్ట్ ఇచ్చింది కాదండి ఇది. ఈ హత్య డైరెక్ట్ ఇచ్చిన కాకపోయినా కోర్టు ఇచ్చిన పోలీసులు అబ్జెక్షన్ చేస్తారు కదా. అదే 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 ఇక్కడ ఏంటంటే హత్య జరిగిన తర్వాత అది చాలా వైడ్ ఎక్స్పోజ్ అయింది. హత్య జరిగిన 2-3 గంటల్లోపే అక్కడ హక్కుల సంఘాలు, పౌరకుల సంఘం వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అందరూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం, నల్గొండకి వెళ్ళి నేను కూడా వెళ్ళినాం. నేను ఇంకా కొంతమంది మిత్రులు వెళ్ళినాము. ఈ హాస్పిటల్ జ్యోతి హాస్పిటల్లోనే నేను ప్రెస్లో మాట్లాడినా. అప్పటికి ఎఫ్ఐఆర్ అయిందో కాలేదో కానీ SC/ST అట్రాసిటీ యాక్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలని ఒక మీడియాలో మాట్లాడినా నేను. అక్కడి నుంచి తెల్లారి ఈ ఫినరల్ ఇదంతా జరుగుతున్న క్రమంలో వేలాది మంది కదిలి రావడం, మిర్యాలు కూడా మొత్తం నిండిపోవడం, మా పౌరకుల సంఘం నాయకత్వం అంతా రఘునాథ్, డాక్టర్ లక్ష్మణ్ గారు, వీళ్ళందరం ఒక స్లోగన్, కుల దురంకారాత్యలు ఖండించండి అని ఒక పెద్ద స్లోగను ఇవ్వడము, ఇదంతా కూడా ఆ రోజు ప్రజలు వాలంటరీగా హక్కుల సంఘాలు, కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా తమ వంతు బాధ్యతగా అంత్యక్రియలో పాల్గొని మారుతిరావు చేసిన ఈ హత్యను ఖండించారు. ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇంక్లూడింగ్. సో ఇది పోలీసు యంత్రాంగాన్ని కదిలించింది ఈ ప్రజా వెల్లువ ఇదంతా. సో అక్కడ అంత్యక్రియల తర్వాత మళ్ళీ పౌరకుల సంఘం నాయకత్వంలో వెళ్ళి బాధితుని మన ఈ కుటుంబాన్ని కలిసి, బాలస్వామిని కలిసి ఒక భరోసా ఇవ్వడం, ఇదంతా కూడా జరిగింది. అప్పుడు నేను అనుకున్న ఏంటంటే ఈ కేసు నేనే చేయవచ్చు అని చెప్పి అనుకున్నాను నేను ఆ రోజు. ఎందుకంటే ఈ SC/ST యాక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది మాకు. అప్పటికే 10 సంవత్సరాలు పనిచేసిన యాక్ట్ మీద. సో ఆ తర్వాత విక్టిము వీళ్ళు వేరే వేరే అడ్వకేట్స్ని చూసుకోవడం, పర్చూ చేయడం, ఇదంతా 1 year ప్రక్రియ జరిగింది. 1 year 6 నెలలు అట్లా జరిగింది. జరిగిన తర్వాత ఈ మారుతిరావు PD యాక్ట్ మీద బయటకు వచ్చిన తర్వాత కూతురు కోసం రాయబారం పంపి మళ్ళీ అమృతను తీసుకురావాలని చెప్పి ప్రెషర్ చేస్తాడు. చేసినప్పుడు మీడియేటర్లు పంపించి మాట్లాడినప్పుడు అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కేసు పెడతారు మారుతిరావు మీద. కేసు పెట్టినప్పుడు ఏంటి అని అంటే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి కోర్టు బెయిల్ కండిషన్స్ చాలా సీరియస్గా, అప్పుడు స్పెషల్ జడ్జి ఉండే, ఇలా బెయిల్ గ్రాంట్ చేస్తూ 90 days తర్వాత ఇచ్చినటువంటి డిఫాల్ట్ బెయిల్లో కండిషన్స్ చాలా పెడతాడు అనమాట. సో ఇంకా నేరం ఫర్దర్ అఫెన్స్ చేస్తే బెయిల్ క్యాన్సిల్ అట్లా. సో ఎఫ్ఐఆర్ కాగానే బెయిల్ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కోర్టులో వేయాలి. వెయ్యాలంటే ఎవరు వెయ్యాలి? అప్పటికి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి రంగనాథ్ గారు ఇదంతా కోర్టులో వేయడం, ఈ పీపీ ఎవరుంటే బాగుంటుంది అనేది ఒక చర్చ జరిగింది. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పటికి బాలస్వామి వైపు నుంచి కొంత పరిచయాలు రఘునాథ్ నేను వెళ్ళడం మాట్లాడడం జరిగింది కాబట్టి ఇక వాళ్ళు ఏమన్నారంటే నరసింహ గారిని చేసుకోవడం బెటర్ కదా అని చెప్పి బాలస్వామికి ఐడియా వచ్చింది ఆల్రెడీ. వాళ్ళు ఏం చెప్పలే, పోలీసు వాళ్ళు చెప్పలే. ఆయనకి ముందు పరిచయం ఉందా? మేము పోయినాంగా హక్కుల సంఘంగా పోయి మాట్లాడము, రఘునాథ్ నేను మాట్లాడి బాలస్వామి గారు మీకు ప్రపోజల్ పెట్టారు. మా పైన అప్పటికి పరిచయాలు ఉన్నాయి. అప్పుడు ఎవరేంటి అని అంటే లోకల్లో నరసింహ ఉంటాడు కాబట్టి నరసింహన్ అయితే ఫస్ట్ స్పెషల్ పీపీగా ఆర్డర్ తెచ్చుకోండి క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేయడానికి అనేది ఒక ప్రపోజల్ వస్తే అది నేను కాన్సెంట్ లెటర్ ఇస్తే కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టిస్తే కలెక్టర్ గారు 2/12/2018 నాడు నాకు ఆర్డర్ ఇస్తాడు.
స్పెషల్ పీపీ గారు. అక్కడి నుంచి మొదలవుతుంది అది. అప్పటికి మిర్యాలగూడ డిఎస్పీ గారు ఒక లెటర్ హెడ్ రాసుకొని వస్తాడు, ఇది రిప్రజెంటేషన్ లాగా ఎందుకు క్యాన్సిల్ చేయాలనేది. అప్పుడు నేను క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ప్రిపేర్ చేస్తాయి. 2018లో మారుతిరావు బతికే ఉంటాడు, బెయిల్ పైన వస్తాడు. క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేసినప్పుడు నేను వివిధ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కోడ్ చేస్తూ ఫైల్ చేసినాక వాళ్ళ కౌంటరు ఫైల్ అవుతుంది. ఇక ఇయరింగ్కు అప్పుడు స్పెషల్ కోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ పైన భువనగిరికి వెళ్తాడు. ఇన్ఛార్జ్ కోర్టు ఫ్యామిలీ కోర్టు. ఇయరింగ్ ఒక డేట్ ఉంటుంది. ఇక మారుతిరావు తరపున ఏంటంటే సుప్రీంకోర్టుకి వెళ్ళి కౌన్సిల్ వస్తున్నారు అనేది ఒక ప్రచారం జరిగింది. మరి ఆయన ఎట్లా ఎదుర్కొంటావు నువ్వు అనేది నా మీద ఒక సవాల్ నాకు. సరే నేను చాలా సీరియస్గా ప్రిపేర్ అయి ఉన్నా. అప్పటికి బాలస్వామి కుటుంబం, అమృత, నేను నా మీద నమ్మకము ఉందా లేదా తెలియదు కానీ ఒక భరోసా లేదా వాళ్ళకు. ఎవరు పీపీగా ఉండాలి, ఎవరు ఈ కేసు, అటువైపు చూస్తే మారుతారో ఎవరినైనా కొనేస్తాడు, ప్రలోభాలకు గురి చేస్తాడు. మీకు రాలేదు ఆఫర్? అదే చెప్తున్నా. అయితే ఈ క్రమంలో ఒక పెద్ద చర్చ, డిబేట్, వాళ్ళ నాన్న ఎవరినైనా కొనేస్తాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. ఆ క్రమంలో వీళ్ళు కూడా చెక్ చేసుకున్నారు ఎవరుంటే బాగుంటుంది అనేది. అప్పటికి బాలస్వామి మిత్రులు, వాళ్ళకు ఉన్నటువంటి సర్కిల్ ఇదంతా, అరే వీళ్ళు నరసింహ రఘునాథ్ అంటే పౌరకుల సంఘం బ్యాక్గ్రౌండ్, పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరు వీళ్ళకు, వీళ్ళని అవాయిడ్ చేయడమే బెటర్ అనేది ఆయనకు అడ్వైజ్ చేయడం. ఆ తర్వాత పీడీ యాక్ట్లో వాళ్ళకు అడ్వకేట్ని ఎంగేజ్ చేయడం హైకోర్టులో. ఇదంతా హైకోర్టులో కొద్దిగా వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ రావడం. అమృతకి ఇవన్నీ కూడా కొద్దిగా అనుమానాలుగా ఆమె అనుకుంది. అనుకున్న తర్వాత తక్షణమే ఒక అడ్వకేట్ అయితే కావాలి అన్నప్పుడు నేను కనపడ్డా వాళ్ళకు. సో ఆర్డర్ కాపీ తెచ్చుకున్న క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేసిన. ఈ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ నాకు పెద్ద సవాల్. అంటే కుటుంబం భరోసా నా మీద ఉండాలంటే నా ఎఫిషియన్సీని చూపించాలి. ఎట్లా, హౌ టు ప్రూవ్ మై ఎఫిషియన్సీ అనేది ఒక అవకాశం దొరికింది అనేది నేను భావించి క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఇయరింగ్కు బాలస్వామిని, అమృతను, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కోర్టులో కూర్చోబెట్టిన. మీరు ఏ గ్రౌండ్స్ వేసారండి? అంటే కండిషన్ వైలేట్ అయిందిగా. అండ్ బెయిల్ కండిషన్ ఏంటంటే ఫర్దర్ అఫెన్స్ చేయొద్దు అనేది. ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ గ్రౌండ్ ఇక్కడ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కోసం. బెదిరింపులు అది ఇక బ్యాక్గ్రౌండ్ వైలేషన్, రెగ్యులర్గా పీడీ యాక్ట్ ఇదంతా ఉంది కదా బ్యాక్గ్రౌండ్. కానీ మధ్యలో మీకు ఏమైనా ఉందా? అక్కడ దాకా ఆఫర్ అనేది ఎప్పుడు లేదు. కానీ ఈ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్లో ఇయరింగ్ అనేది ఒక అద్భుతమైన ప్లే చేసిన నేను. ఎందుకనంటే ఫస్ట్ కుటుంబానికి నా మీద భరోసా కావాలి. ఇంత పెద్ద కేసు నా వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, నేను సీనియర్ను కాదు, అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి అడ్వకేట్ను ఇంత పెద్ద కేసు ఎట్లా హ్యాండిల్ చేస్తాడు అనేది ఒక పెద్ద డిబేటు, చర్చ ఇదంతా జరుగుతున్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి నేనేం చేసినంటే చాలా ప్రిపేర్ అయ్యి ఈ జడ్జిమెంట్స్ ఇవన్నీ కోట్ చేసిన. సుప్రీంకోర్టుకి వెళ్ళి వస్తున్న అడ్వకేటు ఇక్కడ సీనియర్ కౌన్సిల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసిన సివి మోహన్ రెడ్డి గారిని దింపారు. అవునా? క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్లో ఇయరింగ్ రోజు 3 గంటలకు స్టార్ట్ అయింది నా ఆర్గ్యుమెంటు. దాదాపు 4:30 వరకు చెప్పిన. మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకొచ్చి అట్లా చెప్పి ఎందుకు క్యాన్సిలేషన్ చేయాలి అనే దానిపైన చెప్పిన. బాగా కోర్టు అంతా నిండిపోయింది. పోలీసు వాళ్ళు, డిఎస్పీ వీళ్ళంతా ఉన్నారు అక్కడ. చెప్పిన తర్వాత అప్పుడు బయటకు వచ్చి అమృత బాగా ఏడుస్తుంది. బాలస్వామి అంటాడు, మేము ఎక్కడో అనుకున్నాం, ఎవరినో అనుకున్నాం, మీరు రైట్ పర్సన్ దొరికిరు, మాకు చాలా ఆనందం అండి, ఇక మాకు భరోసా దొరికింది, చాలా అద్భుతంగా ఆర్గ్యూ చేసిరని అనడంతో పాటు ఇమ్మీడియట్లీ ఎస్పీ రంగనాథ్ గారు నాకు ఫోన్ చేస్తాడు. ఆయనకి పోలీసు వాళ్ళు, లైజన్ ఆఫీసర్లు అంతా కాల్ చేసి అద్భుతంగా ఆర్గ్యూ చేసిండు స్పెషల్ పీపీ గారు, ది హిస్టరీ ఆఫ్ ది జ్యుడిషియరీ చాలా బాగా ఆర్గ్యూ చేసిండు సార్ అని చెప్పడంతో అర్జెంటుగా నన్ను కలవమను రమ్మనంటే అప్పుడు నేను, అమృత కుటుంబం వీళ్ళంతా వెళ్ళి రంగనాథ్ గారితో ఇంటరాక్ట్ అవుతాం ఒక అర్ధగంట సేపు. మీ నుంచి బాగా ఫోన్లు వచ్చినాయండి, బాగా చేశారని చెప్పారండి నరసింహ గారు, అది అని అంటాడు. అన్న తర్వాత అప్పటికే నేను ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది అక్యూడ్ పర్సన్ చాలా ఇది ఉన్నోళ్ళు కాబట్టి నాకు సెక్యూరిటీ అవసరమే ఉంటుందని చెప్పి నేను ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకొనే ఉన్నా. అది ఆ టైంలో రంగనాథ్ గారికి ఇస్తే అదేం లేదు మీకు సెక్యూరిటీ ఇస్తామని చెప్పి ఆ రోజు నుంచి గన్మెన్ నాకు ఇచ్చాడు. సో ఆ క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఏమైందంటే అల్టిమేట్గా డిస్మిస్ అవుతుంది నేను వేసిన పిటిషన్.
సో ఇక అక్కడి నుంచి బాధితులకు భరోసా ఎప్పుడైతే వచ్చిందో ఇక నేను ఈ కేసు చేయగలుగుతాను నాకు కూడా భరోసా వచ్చినాక నమ్మకం వచ్చిన తర్వాత ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు కోవిడ్ రావడము మర్డర్ మూవీ ద్వారా మళ్ళీ ఈ కేసుకు డిస్టర్బెన్స్గా ట్రూ లవ్ స్టోరీ మీద ప్రణయ అమృత లవ్ స్టోరీ మీద ఇక మర్డర్ మూవీ రాబోతుంది అని చెప్పి ట్విట్టర్లో వాట్సాప్లలో సోషల్ మీడియాలో భయంకరమైన మెసేజ్లు రావడం అమృత ఇది చూసి తట్టుకోలేకపోవడం ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ నా ప్రస్తావన ఏంటంటే మర్డర్ మూవీని ఆపాలి ఆర్జీవికి నోటీస్ ఇవ్వాలి ఇది ఇది ఏంటంటే ఇది ఒక ఛాలెంజ్ అయిపోయింది ఈ ఛాలెంజ్లో ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీని బ్రేక్ చేసి ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకున్న చరిత్ర లేదు మన దగ్గర మద్రాస్ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లు ఒకటి కలెక్ట్ చేసిన తర్వాత అది కరెక్ట్ జడ్జిమెంట్ దొరికింది నాకు మర్డర్ మూవీని ఇంజెక్షన్ ద్వారా ఆపొచ్చు అనే జడ్జిమెంట్ కోడ్ చేసి సివిల్ దావా రెడీ చేసిన సూట్ ఫర్ నాట్ టు రిలీజ్ ది మర్డర్ మూవీ ఇంటీరియర్ మర్డర్ తక్షణం ఆపాలి రేపే రిలీజ్ అని వస్తుంది అది దీంతో మంచి ప్లీడింగ్స్ రాసి జడ్జిమెంట్ కోడ్ చేసి ఆర్గ్యూ చేసిన ఇదే జడ్జి గారి దగ్గర క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ ఉన్న జడ్జి గారి దగ్గరికి వెళ్ళింది ఈ కేసు కూడా ఎందుకంటే రిలవెంట్ ఫ్యాక్ట్స్ కదా కానీ ఆర్జీవి తరపున ఎవరు వచ్చారు ఒక లాయర్ ఉన్నారు ఆయన మా దగ్గరే ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళ స్టోరీ ఏంటి పబ్లిక్ డొమైన్ లో ఉందిగా పబ్లిక్ డొమైన్ లో ఉంది కాబట్టి ఎవ్రీబడి కెన్ యూజ్ దిస్ పబ్లిక్ సమాజం నుంచి వస్తాయి ఎస్ ఇప్పుడు మీరు చెప్పిన అమృత ప్రణయ్ కేసు పేరు మార్చి తీర్చే నష్టం ఏంటి పేరు మార్చలేగా అందులో మార్చలేదు కానీ పేరు మార్చి తీర్చే నష్టం ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో వాట్సాప్లో కానీ ఎక్కడ చూడు ఇలా ఫోటోలు యాస్టీజ్ పేర్లు వచ్చినాయి అదే అబ్జెక్షనబుల్ సో నా ప్లీడింగ్లో ఏముంది అని అంటే ఒకవైపు క్రిమినల్ కేసు పెండింగ్ ఉంది ఇంకొక వైపు అదే స్టోరీ తోటి అదే దాంట్లో ఉన్న డిసీజ్డ్ అందులో ఉన్న విక్టిమ్ పేర్లే దీంట్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి సో ది కేసు ఏదైతే క్రిమినల్ కేసు పెండింగ్ ఉందో దానికి ప్రెజ్యూడిస్ అయ్యే అవకాశం ఉంది ముందస్తుగానే ఒక ఆలోచనకు వచ్చే అవకాశం ఉంది 102 మంది విట్నెస్లు ఇక్కడ సో ఈ మర్డర్ మూవీ అంతా కూడా ఎట్లా డ్రైవ్ చేస్తుంది అని అంటే డాక్టర్దే తప్పు తండ్రిది ఏం తప్పు లేదు అనే కాంటెంట్ ఉంది దాంట్లో సో మర్డర్ తప్పు కాదనే సంకేతాలు ఇవ్వబోతుంది అనేది నేను గ్రహించిన సార్ అదే సబ్జెక్ట్ ని పేరు మార్చి తీస్తాను మీకు అబ్జెక్షన్ లేదు అదే తర్వాత హైకోర్టుకు వచ్చినాక అదే అయిందిగా హైకోర్టుకు వచ్చిన తర్వాత కండిషన్స్ ఏంటంటే చేంజెస్ పేర్లు అవన్నీ కూడా మార్చుకున్నారు మార్చుకున్న తర్వాత రిలీజ్ అయింది